హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చెమటలతో తడిసి ముద్దయిపోయాం. ఇప్పుడు దాకా గాలాడలేదు. వెజ్, నాన్ వెజ్ అలా కాకుండా కూరగాయలతో పని లేకుండా చట్నీ. అదేంటి అనుకుంటున్నారా? చక్కగా మన తాతమ్మలో, అమ్మమ్మలో, నాయనమ్మలో, పెద్దవాళ్ళ టైంలో పచ్చడి. అదేంటో తెలుసా? చిన్నప్పుడు అమ్మమ్మ బాగా చేసేది పచ్చడి. ఆ పచ్చడి ఏంటో తెలుసా? మినుముల పచ్చడి. చాలా టేస్టీగా ఉండిద్ది. నా చిన్నప్పుడు ఎక్కువ శాతం నేను మినుముల పచ్చడి ఎక్కువ తినుంటాను. మినుముల పచ్చడి ఒకటి, పచ్చిమిరపకాయల పచ్చడి బాగా చేసేది అమ్మమ్మ. ఇప్పుడైతే ఆ మినుముల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మా అమ్మమ్మ ఎలా చేసిద్దో మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారా, వెనకమాల ఒక కాకన్న కదులుతుందా? గాలి ఆడతల్లా, చెమటలు అయినా సరే కట్టెల పొయ్యి మీద అన్నీ చక్కగా మట్టి పాత్రలో చూడండి. అది చూస్తే మీకే అర్థమయ్యిద్ది. అలాగే ఫ్రెండ్స్, ఆ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఓకే, చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో ఈ మినుముల పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి దట్టించుకొని తింటే మాత్రం చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. నాకు నోరు ఊరిపోతుంది. అదేంటో ఫాస్ట్గా చేసి డైరెక్ట్ లైవ్లో అన్నం. మీకు చాలామంది తెలియదు ఆ తయారు చేసిన ఫ్రెండ్స్ మిక్సీలో కాదు ఫ్రెండ్స్, రోలు, చేతి కర్ర, రోకలి, దాంతో అనమాట పచ్చడి పండుతో. అందులో అన్నం కూడా అందులో వేసుకొని తిని లైవ్ చూపిస్తా మీకు. నోట్లోంచి మీకు ఇదవ్వాల్సిందే. ఓకే ప్లీజ్ కష్టపడి రోట్లో నూరి పచ్చడి చేసినందుకు కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి. మీకు అది కష్టం అనిపించిందా లేదో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. పుల్లలు ఏరుకుంటున్నాను. పిచ్చోడిని అనుకుంటున్నారా? కాదు, పచ్చడి చేయటానికి పుల్లలు ఏరుకి వెళ్తున్నా. ఫ్రెండ్స్, కుంపట అయితే రాజేసేసింది. ఏమమ్మా, ఎండ ఉండగానే వచ్చేసినావు సాయంత్రం పూట? ఏమో అందుకేనా? ఓకే. ఏమి అక్కడక్కడ ఆకులు ఏంటి, చిన్న తాటాకు ముక్కలు, ఇవి పనికిరాని చెత్త చెదరం అంతా తీసి కుంపట మొదలెట్టావు. ఏంటి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మినుముల పచ్చడి. ఫ్రెండ్స్, మంచి పచ్చడి అయితే మనకి పరిచయం చేసేస్తుంది. అదేంటిదో చూసేద్దాం మనం. మట్టి పాత్ర కూడా చక్కగా వేడెక్కిపోయింది. ఓకే, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఏంటది? మినపప్పా? ఓకే, పొట్టు మినపప్పా. ఓకే, ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. మినపప్పు వేసేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే కనుక మినుములు వేసుకోండి. మినుములు టేస్ట్ ఉంటుందా ఏంటి? మన దగ్గర లేదు కాబట్టి పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను. అవి కూడా ఆయన అక్కడ పొలం నుంచి, ఊరు నుంచి తెచ్చాడు. అవి మూగుడైతే వేడెక్కిపోయింది. మంచి చక్కగా నూనెలో ఇదవుతున్నాయి. ఈలోపు మా బేబీ టకటకటకటకమని ఎండుమిరపకాయలు టకటక తొడయాలు తీసేస్తుంది. ఏంటమ్మా వాళ్ళ కూర ఏం వండవా? ఉత్త పచ్చడితోనేనా కూడు? ఏమ్మా? అదేంటి? ఓకే. ఇవన్నీ ఫ్రెండ్స్, సామాన్లు అయితే మొత్తం సిద్ధపడిచింది. ఫ్రెండ్స్, మినుములు ఏగుతుంటే సన్నని సెగ మీద ఏగుతున్నాయి. కమ్మని వాసన అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చక్కని సాయంకాలం క్లైమేట్ చూడండి. మేఘాలు అయితే రెడీగా ఉన్నాయి, ఎప్పుడు వద్దామా అని. మేఘాలమ్మ వస్తారా, చెమట పడుతుంది. చెట్టు ఆకు కూడా కదలలేదు, గాలి ఇదొక వేప చెట్టు, కమ్మని నీడ. చూడండి, మినుములు కూడా చక్కగా గోల్డ్ కలర్లోకి మారిపోయిన తర్వాత నేను తీసేసుకున్నాను. ఈ మినుముల పచ్చడి టేస్ట్ మొత్తం మనం ఫ్రై చేసుకునే మినుముల్లోనే ఉంటుంది. మినుములు చక్కగా
మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పచ్చడి మాత్రం సూపర్గా టేస్టీగా ఉండిద్ది. మినుములు వేగకపోతే పచ్చి పచ్చిగా ఉండి అసలు అంత రుచి అనిపించదు. మీరు ఫ్రై చేసుకునేటప్పుడే మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మినుములు తీసిన మూకిట్లోనే ఇప్పుడు ఇది అన్నమాట. మీరు తీసుకునే ఎండుమిర్చి అంటే మీరు తీసుకునే ఎండుమిర్చి మంచి స్పైసీగా ఉన్నాయి అనుకోండి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మా ఎండుమిర్చి కొంచెం స్పైస్ తక్కువ, అందుకని చెప్పేసి నేను ఒక 18 అలా వేసుకున్నాను. ఇరిపితే ఇరిగేటట్టు వేగిపోవాలా? లేదంటే మనం దంచేటప్పుడు నార్లు సాగుతాయి అన్నమాట. ఓకే. చిన్నప్పుడు మా అమ్మమ్మ బాగా చేసేది మినుముల పచ్చడి. ఎందుకంటే ఆ కాలంలో ఎక్కువగా కూరగాయలు వండేవాళ్ళు కాదు, ఎక్కువ పచ్చళ్ళే చేసుకుని పొలంకి వెళ్ళేవాళ్ళు కదా. ఆ పొలంకి వెళ్ళి వచ్చి ఆ కూరగాయలు తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోయేది. చక్కగా ఇంట్లో మినపతేపుకి వెళ్ళేవాళ్ళు, ఇంటి నిండా మినుములు ఉండేవి. చక్కగా మినుముల పచ్చడి ఒకటి, పచ్చిమిరపకాయల పచ్చడి ఒకటి, టమాటా పచ్చడి ఒకటి బాగా చేసేది అమ్మమ్మ. అప్పటికప్పుడు పొలం నుంచి వచ్చి ఇలా ఫ్రై చేసేసి, రోలు కూడా ఇంట్లో ఉండేది కాదు, 2 ఇళ్ళ అవతలకి వెళ్ళి పచ్చడి రుబ్బుకొని వచ్చేది. రుబ్బు రోలు పెట్టి నాకు బాగా గుర్తన్నమాట. కరెంట్ ఉండేది కాదు, దీపం బుడ్లు వెలుగులో చేసేవాళ్ళు పచ్చడి. ఇప్పుడైతే మిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. మీలో ఎంతమంది మీ చిన్నప్పుడు మినుముల పచ్చడి తిన్నారో కామెంట్ చేయండి. నేనైతే లెక్కలేనన్ని సార్లు తిన్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పచ్చళ్ళే ఉండేవి చిన్నప్పుడు. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ధనియాలు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఓకే, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఓకే, చిటికెడు మెంతులు టేస్ట్ కోసం. ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తాయి. ఓకే. ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుని ఆ సైడ్ మినుములు కూడా కొంచెం ఉన్నాయి, లాగు చక్కగా ఆటితో పాటు ఏగుతాయి. రైట్. గాలి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక ఏ నిమిషంలో అయినా వర్షం వస్తాక రెడీ అయిపోయింది. వర్షం వస్తాక రెడీ అవుతుంది. ధనియాలు జీలకర్ర కూడా ఫ్రై అయిపోయినాయి. చక్కగా తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఒకే మూగుట్లో 1 by 1 అన్నీ వేపేస్తున్నాం. ఏమా ఏంటి రోల్ క్లీనా? ఓకే. కడిగేసుకున్నాను, చక్కగా క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయలా? ఎందుకంటే చల్లారితే మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోయింది. గలగలా గలగలా మోత వస్తున్నాయి ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోయి. ఓకే. నన్ను కొట్టమాకండి అని బయటకు ఎగిరిపోతున్నాయి, అందుకని వాటికి మాయా మంత్రం చేస్తుంది. ఏంటమ్మా అది? ఇవి కొంచెం ఎండుమిర్చి తొందరగా నలగాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఓకే. మీరు తినే ఉప్పుని బట్టి రుచికి సరిపడా సాల్ట్. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు తొందరగా నలిగిపోతాయి అన్నమాట. మా కొబ్బరి చెట్టు నీళ్ళు ఇది ఒకటి నిండిపోయింది. ఈలోపు చక్కగా ఇంకో దాన్ని పెట్టేద్దాం. అది రైట్. సన్నగా ఇది పెట్టేస్తే అలాగా ఇలా చెట్టుకి కొబ్బరి నీళ్ళు ఇలా చక్కగా నీట్గా డైలీ కాసేపు పెట్టుకుంటే, ఎందుకంటే పిందెలు వస్తున్నాయి. ఏంటన్నా? ఇవి చింతపండు తొందరగా నానాలని ఓహో కొంచెం నిప్పుల మీద పెట్టాను. ఓకే. ఈ లోపల చక్కగా వేడికి నానిపోయింది. ఓహో దానికోసం ఎండుమిరపకాయలు నలిగిపోయింది. ఓహో రైట్. నెక్స్ట్ ఏంటి? ధనియాలు జీలకర్ర అండ్ మెంతులు అవి కూడా వేసేస్తున్నావు. ఓకే. ఎండుమిరకాయలు అప్పుడే వాసన గుమగుమాయిస్తుందిగా. మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి చక్కగా వేయంగా నలిగిపోతున్నాయి. ఓకే. అదే మిక్సీలో అయితే గిరగిరలు ఆడిస్తారు నాన్న కదా. ఇక కూర లేదు ఇవాళ, పచ్చడన్నమేనా? ఓహో. అప్పడాలు వేపినానా? అప్పడాలా లేకపోతే ఏంటి పిండి వడియాలు ముద్దలో ఏమన్నా పిండి వడియాలు ఉన్నాయిగా. చక్కగా నలిగిపోయినాయి ధనియాలు జీలకర్ర మెంతులు కూడా. ఇప్పుడు మినుములు వేసేసుకుందాం. అసలు వాసన అయితే నెక్స్ట్ లెవెల్. అన్నంలో వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే రోజు ఈ పచ్చడి చేసుకుని తింటారనమాట.
మనకి తాటి ముంజులు, తాటికాయలు కాదు, మినపప్పు ఉంటుందా? చారానా జీలకర్ర, ఆటానా ధనియాలు. మిక్సీలో ట్రర్ అంటాం, తిను అంటవే. నలిగిపోతుందమ్మా? నలుగుతుంది, కొంచెం టైం పట్టిద్ది. ఓకే, ఎందుకంటే ఇది పంట కదా, పత్రం అయితే చక్కగా రుబ్బుకుంటే సరిపోయేది. ఓకే, మనకేమో రుబ్బురోలు లేదు. ఫైనల్గా వచ్చేసిందో వచ్చి ఏంటి ఇప్పుడు? మిక్సీలో వేసి పచ్చడి అయిపోయింది రాయో స్నానం చేయంటున్నారా? ఉల్లిపాయలు కొంచెం నుప్పులు కాల్చి అప్పుడు రువ్వాలి ఇప్పుడు. అది అది ఫ్రెండ్స్, ఇక అన్నం తెచ్చుకొని ఆ పచ్చడి తీసి ఆ రోట్లో అన్నం మూత పడేసి కలిపి కొడతా. రాజుగాడు గంట అయింది చూసి వచ్చి ఇక నమస్తే పెడుతుంది. చాలు ఇక. రిలాక్స్. ఓకే, కాసేపు సవర్ తీస్తే అలా కూల్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు. ఇక రౌండ్ తిరిగేసి వచ్చేస్తాడు. ఇక వెళ్ళిపో వెళ్ళిపో. అయిపోయింది చక్కగా. కాదు 7 दिन 10 दिन आराम से रखे तो कुछ भी खराब नहीं होता. बेटा our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna ఇప్పుడైతే తాలింపు వేసేస్తున్నాం. ఉల్లిపాయలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పచ్చడి కూడా వేసేసుకున్నాను. మంచిగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, మినుముల పచ్చడి రెడీ అయిపోయింది. అయితే రెడీ అయిపోయింది తాలింపు కూడా. ఇప్పుడు మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. టేస్ట్ మాత్రం అదుర్సు. ఎప్పుడు రైస్ తెచ్చుకుందామా తినేద్దాం అనే ఊపులోనే ఉన్నాం. ఇది ఫ్రెండ్స్ ఇలాగే ఏ ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. 10 రోజులు కంపల్సరీ పాడవదు. ఫ్రెండ్స్ చూసారా లైవ్. చిన్నప్పుడు ఇక మా మమ్మీ గుర్తు వస్తుంది. ఇప్పుడు రోట్లో పచ్చడి చేసుకున్నట్టు వెళ్ళంగానే అన్నం తెచ్చుకొని ఇలా రోట్లో బాబా కలుపుతుంటేనే వాసన గుమాయిస్తుంది. ఇంకొచ్చి పచ్చడి వేసుకోండి అమ్మా. మంట ఎక్కువైతేమో ఘాటుగా చేసావుగా.
ఆ రోలుకున్న పచ్చడే సరిపోయింది అన్నానికి. అది అలాగే ఎల్లిగడ్డ, ఎండుమిర్చి, బా నోరు ఊరిపోతుంది. నువ్వు కూడా తిన్నాను, ఇలా ముద్దు పెడతాడు డాడీ. బ్రహ్మాండం ఫ్రెండ్స్. పచ్చడి ఊరికనే తినే కంటే అలా రోట్లో లాస్ట్ ముద్ద తింటారు చూడు, భలే టేస్టీగా ఉంది. భలే ఉంది. కూసున్నది వాటర్ బాటిల్ ఖతర్నాక్ వచ్చేసింది అనుకో, రాదు గిన్నె కూడా. ఫ్రెండ్స్ స్వర్గం కింద దిగి వచ్చినట్టుంది. నో మటన్, నో చికెన్, నో వెజిటబుల్స్. బాబా మీలో చాలా మంది తెలియదేమో మినుములతో కూడా పచ్చడి చేయొచ్చని. వండర్ఫుల్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్. ఎన్నో కూరగాయలు లేనప్పుడు, ఏం లేనప్పుడు చిటికీలో ఇలా రోలు, కట్టెలు పొయ్య ఇవన్నీ వీకెండ్ అన్నా ఇలా చేసుకుంటే ఆ తిల్లే వేరు. వెలిమిరకాయ, వెలిగద్ద, ఆహా. ఫ్రెండ్స్ నో వాట్స్, లేట్ చేయకూడదు ఫ్రెండ్స్. మా వీడియోలు ఓన్లీ వెజ్, నాన్ వెజ్ అలా కాదు, మొత్తం స్వీట్, హాట్, ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. తినేయాలి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కార్. ఫీల్ మిలింగే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.